ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విద్య, భారతదేశంలో ఉన్నటువంటి విద్యకు వ్యత్యాసం, నైపుణ్యాల మీద యుఎస్ఎఫ్ఐ ఈ నెల 26, 27, 28 తేదీలో నిర్వహించేటువంటి రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 25, 26, 27 తేదీలకు మార్చడం జరిగిందని చెప్పేసి, దీన్ని ఇక్కడున్న విద్యార్థి లోకం, మేధావులు, యాజమాన్యాలు గుర్తించాలని చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ మహాసభలను వాయిదా వేయడానికి గల కారణాలు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వివిధ సెట్ల యొక్క కౌన్సిలింగ్ను ఇప్పటికీ ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా గత 20 రోజుల నుంచిగా అనేక రకాల వర్షాలు కొట్టడం వల్ల విద్యా సంస్థలు, అదేవిధంగా రైతులు, అనేక ప్రజానిక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, మరియు ప్రపంచానికి ఒక పోరాట పటిమ ఉన్నటువంటి బతుకమ్మ ఉత్సవాలు కూడా ఈ నెలలో రావడం, అదేవిధంగా భగత్ సింగ్ జయంతి కూడా ఈ నెలలో రావడం, ఈ కార్యక్రమాలను విద్యార్థుల్లోకి, ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవడం కోసం ఈ మహాసభలను వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైట్ కాలేజీల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా విద్యా కమిటీ చైర్మన్ అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదే నిజామాబాద్ జిల్లాలో ఉన్న డైట్ కాలేజీలో 30 పోస్టుల కానీ కేవలం 2 పోస్టులతో డైట్ కాలేజీ నడుస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన విద్య పట్ల వివక్ష చూపెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను, దాంతోపాటుగా ఈ హాలిడేస్లలో మొత్తం కూడా అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్ యొక్క భవనాల అద్దె భవనాలను చెల్లించడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం మొన్న వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం వారం రోజులు అని చెప్పేసి ప్రకటన చేసింది. ఇప్పటికీ ఆ ప్రకటన చేసి 10 రోజులు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ఇంకా తర్జనా భర్జన చేయడం తప్ప ఆ హామీ ఇచ్చినటువంటి 600 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికి చెల్లించకపోవడం సిగ్గుచేటు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగంపై ప్రేమ చూపాలని, దానికోసం నిధులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాబోయే వచ్చే నెలలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల జయప్రదానికి విద్యార్థులు, మేధావులు, యాజమాన్యాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మాదన్ తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా యుఎస్ఎఫ్ఐ తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభలు గత 2 నెలల క్రితమే సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో పెట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగానే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అకాల వర్షాలు, ఇతర కార్యక్రమాలు, అట్లాగే పండగ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండగ అనేటువంటిది కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులకు అనేకమైనటువంటి సమస్యలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని, కార్యక్రమాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభల్ని వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీన్ని మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభల్ని అక్టోబర్ 25, 26, 27 తేదీలలో 3 రోజుల పాటు మళ్ళీ వచ్చే నెలలో ఈ మహాసభల్ని నిజామాబాద్ కేంద్రంగా నిర్వహించాలని అనుకోవడం జరిగింది. బట్ ఇప్పటికే యుఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి, తెలంగాణలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పోరాటాలు ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఉన్నాం. ప్రధానంగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక ప్రధాన ఇష్యూగా రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ అట్లాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, అట్లాగే డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. 600 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ 600 కోట్లు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే కానీ ఒక్క 600 కోట్లతో చేతులు దులుపుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. మరోవైపు ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తేయాలనేటువంటిది కూడా మాకున్నటువంటి సమాచారం. స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే దానికి తోడు ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా ఉండాలి, విద్యార్థులు ఉంటేనే, ఇంత పర్సంటేజ్ ఉంటేనే స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తం వ్యవస్థనే మీ దగ్గర ఉంది. ఎందుకంటే గ్రామ రెవెన్యూ నుంచి మొదలుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రధానమవుతుంది. కానీ ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నోడికి, లేనోడికి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సర్టిఫికెట్
వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేసుకుంటున్నారు. అందుకే వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ యొక్క సరైనటువంటి పద్ధతిలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రావట్లేదు. దీనివల్ల పేద విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీన్ని మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటు మొత్తం ప్రక్షాళన చేసినప్పుడు మాత్రమే నిజమైనటువంటి పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అందేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ని కనుక మనం పరిశీలిస్తే సంగారెడ్డిలో గురుకుల హాస్టల్ కూలిపోయినటువంటి పరిస్థితి, శిథిల వ్యవస్థలకు వచ్చి అట్లా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10,000కు పైన ప్రభుత్వ స్కూళ్ళు హాస్టల్స్ ఉన్నాయి. మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నాయి. వర్షాలు వస్తూ కూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలని ఇతర కార్యక్రమాలకి, ఇతర సంక్షేమ పథకాలకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం విద్య కోసం ఖర్చు పెట్టలే దాంట్లో జీరోగా ఉంది. దీంట్లో విద్యను మేము సమూలమైనటువంటి ప్రక్షాళన చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో నిజంగా సమూలమైనటువంటి మార్పులు విద్యారంగంలో వస్తాయా, అది ఎటువైపు ఉంటుంది అని అన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు తన ఆలోచన అంతా కూడా కార్పొరేటివ్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా తన మాటల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని తూట్లు పొడిచేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవైపు స్కాలర్షిప్లు ఎత్తివేయడం, ఇంకోవైపు హాస్టల్స్ని కూలిపోతున్నా పట్టించుకోకపోవడం, కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం, మూత్రశాలలు లేకపోవడం, విద్యార్థుల కనీస ఫెసిలిటీస్ అనేటువంటిది లేకపోవడం, టీచర్స్ లేకపోవడం, ఈరోజు స్కూల్స్ అన్నింటిని కూడా మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని మినీ ఎడ్యుకేషన్ హబ్గా ప్రారంభించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలన్నిటి గుండా తింపి కొట్టడం కోసం ఈ నెలలో యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ప్రగతి భవన్ అట్లాగే చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి పూనుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం కనుక చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాలని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా పెద్దలందరికీ ధన్యవాదాలు.